అందరికీ నమస్తే అండి. గ్రో వెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు రియల్ ఎస్టేట్‌లో ఎదుర్కొంటున్నటువంటి కస్టమర్స్ ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యల్లో రీసెంట్‌గా నేను ఇటీవల ఒక రిటైర్డ్ టీచర్ గారిని కలిసినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యని, ఆయన ఇబ్బంది పడుతున్న సమస్యని నేను వినటం జరిగింది. ఇలాంటి సమస్యలు చాలామందికి ఉన్నాయి. ఈ సమస్యని అధిగమించడానికి ఏం చేయాలి? దానికి సంబంధించి ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్య ఎవరికైనా ఉంటే దానికి కొంత ఆలోచన చేసి సొల్యూషన్ కూడా దొరుకుతుందనే ఆలోచనతోటి ఈ వీడియో చేస్తున్నాను. విషయం ఏంటంటే నేను నిన్న ఒక రిటైర్డ్ టీచర్ గారిని కలవడం జరిగింది. అతనికి ఒక కొడుకు, కూతురు ఇద్దరు సెటిల్డే. వాళ్ళ సొంత గ్రామంలో ఇల్లుంది. ఖమ్మంలో ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది. అయితే ఖమ్మంలో ఒక మంచి లొకేషన్‌లో, ప్రైమ్ లొకేషన్‌లో ఒక 200 గజాల ప్లాట్ ఉంది. ఇప్పుడు అతను చెప్పిన విషయం ఏంటంటే, ఆ 200 గజాల ప్లాట్‌లో ఆయన ఇల్లు కట్టుకొని ఉండాలనేది ఆయన కోరిక. కోరిక మంచిదే. ఆయన సొంత ప్లాటే కట్టుకొని ఉండొచ్చు. ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ సమస్య అంతా వచ్చింది ఎక్కడంటే, ఆయన హౌసింగ్ లోన్ కావాలంటున్నాడు. ఆయన వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు. రిటైర్ అయ్యి ఉన్నాడు. ఆల్రెడీ రిటైర్మెంట్‌కి ముందు అపార్ట్మెంటు కొనేటప్పుడు లోన్ తీసుకున్నారు. దానికి ఒక రూ. 40,000 ఈఎంఐ కడుతున్నారు. ఆయనకి మొత్తం రూ. 80,000 దాకా పెన్షన్ వస్తుంది. అయితే ఏ బ్యాంక్‌కెళ్ళినా సరే అతనికి హౌసింగ్ లోన్ ఇప్పుడు ఇవ్వనంటున్నారు. ఎందుకంటే రిటైర్ అయ్యి ఉన్నారు. వయసు రీత్యా పెద్దవాళ్ళు. రేపు రీపేమెంట్ ఇబ్బంది అయిద్ది. కాబట్టి ఆల్రెడీ లోన్ ఉంది. ఇప్పుడు మీరు లోన్ ఇవ్వమని చెప్పి నేషనలైజ్డ్ బ్యాంకులన్నీ చెప్పడం జరిగింది. అయితే మరి ఎందుకు సార్ మరి ఉన్న ప్లాట్‌ని ఎవరికైనా లీజ్‌కి ఇవ్వండి. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంది. లేదంటే అమ్ముకోండి. అమ్ముకుంటే క్యాష్ వస్తుంది. ఆ క్యాష్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా! అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఏమంటారంటే, లేదండి నా కోరిక ఆ ప్లాట్‌లో ఇల్లు కట్టుకొని ఉండాలనేది. నాకు రూ. 30,00,000 హౌసింగ్ లోన్ వస్తే, అది కూడా 8% ఇంట్రెస్ట్‌తో వస్తే, అక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఉండాలి అని నా కోరికండి అంటాడు. ఇప్పుడిక్కడ ఈ సమస్యలో ఉన్నటువంటి విషయం ఏంటంటే,